నేను సుమలత. వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించిన చిట్టెం పర్ణికారెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి. రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర పిలుపు మేరకు సంక్షేమ హాస్టల్ సర్వే. సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి. దేవరకద్రి నియోజకవర్గంలో ఘనంగా రుణమాఫీ సంబరాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. మానవత్వం చాటుకున్న అమర్చింత ఎస్ఐ సురేష్. నేడు మక్తల్ అంబేద్కర్ కాలనీ నలో మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. విద్యార్థులతో కలిసి సాయంత్రం భోజనం చేసిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మరికల్ మండల మరియు ధన్వాడ మండలాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్న సందర్భంగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికా రెడ్డి, నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి ప్రారంభించిన నేపథ్యంలో మక్తల్ నియోజకవర్గంలో ఆత్మకూరు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, తెలంగాణ రాష్ట్ర గీతా డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం జరిపించి రైతులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయచూరు పరమేష్, యువజన కాంగ్రెస్ మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులు తులసిరాజు యాదవ్, ఆత్మకూరు మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి రహమతుల్లా, ఆత్మకూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, వనపర్తి జిల్లా అధ్యక్షులు మొగిలి గంగాధర్, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు, రైతు సోదరులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వసతి గృహాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ స్వస్థత గృహాలు తీరు ఏమాత్రం మారలేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఇంకా దారుణంగా తయారవుతున్న వసతి గృహాల పరిస్థితి ఇప్పుడు రానున్న బడ్జెట్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచవలసిందిగా అఖిల భారత విద్యార్థి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది. బీసీ వసతి గృహంలో అచ్చంపేటలో బాలుర వసతి గృహం భవనం ఎప్పుడు కూలిపోతుందో అనే పరిస్థితులు కళ్ళగట్టినట్టు కనపడుతోంది. కాబట్టి ఇక్కడున్న అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క పాత బిల్డింగ్ను కూల్చివేసి కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న బాత్రూమ్ సమస్య కూడా చాలా దారుణంగా పరిస్థితి ఉందని అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా తక్షణమే సబ్బులు, పేస్టులు, బుక్స్, దుప్పట్లు, పెట్టెలు సకాలంలో విద్యార్థులకు అందించాలని, నాణ్యమైన భోజనం విద్యార్థులకు వడ్డించవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు చూస్తే విద్యార్థులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారని తెలుస్తుంది. కాబట్టి వీటి విషయంపై ఉన్నతాధికారులు స్పందించాలని, తెలంగాణ వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయని, ప్రహారీ గోడలు, సొంత బిల్డింగ్లు, బాత్రూమ్ సమస్యలు, ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలి అని, ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టాలి అని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్, కళ్యాణ్, ప్రవీణ్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో భాగంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పెద్దలు కేశం నాగరాజ్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు, ఆత్మకూరు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీని హర్షిస్తూ ముసాపేట మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో అమరానండిన రుణమాఫీ సంబరాలు. రుణమాఫీని హర్షిస్తూ పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఎడ్లబండి ర్యాలీలతో పాల్గొన్న మండల రైతులు, రైతు నాయకులు, రైతు కూలీలు. రైతన్నుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం దేవరకద్ర నియోజకవర్గం ముసాపేట మండలంలోని వేముల స్టేజీ వద్ద ఉన్న జాతీయ రహదారి 44 నుండి ముసాపేట మండల కేంద్రం వరకు రైతు రుణమాఫీని హర్షిస్తూ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో రైతులు, రైతు సంఘాల నాయకులు ట్రాక్టర్లు, ఎద్దుల బండితో ర్యాలీ నిర్వహించి ఘనంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ దేశంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఆగస్టు 15 నాటికి రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు, రైతు సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోపాల్పేట మండల కేంద్రంలో బస్టాండ్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం రాజేంద్ర ప్రసాద్ యాదవ్ ఈ రోజు సాయంత్రం రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లెల చిన్నారెడ్డి. ఎందుకంటే మన అనుభవపూర్వకంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో వారు చేయడం జరిగినది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏకకాలంలో చేయలేక 4 పర్యాయాల్లో 4 విడతలలో విడగొట్టడం వల్ల మొదటి విడతకు వడ్డీ పడలే కానీ మిగతా 3 విడతలకు వడ్డీ పడడం వల్ల ప్రభుత్వం ₹1,00,000 కట్టింది. కానీ వడ్డీ మాత్రం కట్టకపోవడం వల్ల మన పాస్ పుస్తకాలు మన ఇంటికి రాలే, రైతు చేతికి రాలేదు. రెండో పర్యాయం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని మాట చెప్పి అది కూడా సక్రమంగా చేయకపోవడం వల్ల మొదటిసారి వడ్డీ, రెండోసారి వడ్డీ, మిగిలిపోయిన అసలు అన్ని కలుపుకొని తర్వాత తీసుకున్న అప్పులన్నీ కలుపుకొని గరిష్టంగా ఒక్కొక్క రైతుకు ₹2,00,000 రుణమాఫీ ఉంటుందని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు గమనించి వారు మన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరినీ ఒప్పించి వారు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఎన్నికల కన్నా ముందు చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో చాలా సాహసోపేతమైన నిర్ణయం వారు ఈరోజు తీసుకొని దాదాపుగా 31,000 కోట్లు అయితే ఉంది ₹2,00,000 రుణమాఫీ చేయడానికని. ఆ ప్రకారంగా ఒక 40 లక్షల మంది రైతులకు లాభం జరగబోతా ఉందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇలా మొదటి విడతలో 11,50,000 మందికి దాదాపుగా ₹1,00,000 రుణమాఫీ ఈ రోజు చేయబోతా ఉన్నారు. ఈ రోజు సాయంకాలం మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రుణమాఫీ పొందినటువంటి రైతులతో ముఖాముఖి మాట్లాడడానికి వారు దృశ్య మాధ్యమంలో ఇలా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగినది. మన గోపాల్పేట మండలంలో ఈ రోజు ఏదుల గ్రామం, ఎందుకంటే ఏదుల వేరే మండలం అయినా కూడా మనం ఇంకా మన గోపాల్పేట మండలం అని అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదుల గ్రామంలో మనం దృశ్య మాధ్యమంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడబోయేటువంటి ఆ దృశ్యాన్ని మనం చూడబోతా ఉన్నాం ప్రత్యక్షంగా. రైతులందరూ కూడా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళే అక్కడ తీసుకొని రాబోతా ఉన్నారు. ముఖ్య కార్యకర్తలందరూ, ముఖ్య నాయకులందరూ, రైతు అభిమానులందరూ స్వచ్ఛందంగా అక్కడికి రావాలని నేను సవినయంగా మీకు అందరికి సాయంత్రం 4 గంటలకు 3 గంటలకల్లా అక్కడ చేరుకుందాం, భోజనం చేసి బయలుదేరి రమ్మని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా ఏదుల్లోనే ఈ రోజు పాల్గొంటా ఉన్నాననేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారేమో కంచిలో పల్లిపోతా ఉన్నారు. ఆ ప్రకారంగా ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మండలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒక్కొక్క మండలంలో ఒక చోట మాత్రమే ఈ దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మాట కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడే మనందరం కూడా కృతజ్ఞతా భావంతో మన ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి గొప్ప నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో మనందరం పాలాభిషేకం చేశాం వారికి. నేను మనవి చేస్తున్నాను. దీని తర్వాత కేవలం ఒక చౌరస్తాలో నిలబడి మనం క్షీరాభిషేకం, పాలాభిషేకం చేస్తే
కొంతమందికి తెలుస్తుంది. అందుకనే కనీసం మోటార్ సైకిల్ ఉండేటువంటి కార్యకర్తలందరూ పార్టీ జెండాలు కట్టుకొని కనీసం ఈ మండల హెడ్ క్వార్టర్ అన్న అన్ని ప్రధాన వీధులని తిరిగి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మన మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్తూ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ఉండాలనే నినాదాలు చేస్తూ ఊర్లో టౌన్ అంతా తిరగాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. వనపర్తిలో కూడా క్షీరాభిషేకం అయిపోయింది, ర్యాలీ మొదలైంది. దాని తర్వాతనే నేను గోపాల్పేట వస్తాననేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. గోపాల్పేటలో కొన్ని కళ్యాణ లక్ష్మి చెప్పుల పంపిణీ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం చూసుకొని రేవల్లో కూడా కళ్యాణ లక్ష్మి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది, అది కూడా చూసుకొని మళ్ళా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు మనం ఏదుల గ్రామానికి దృశ్య మాధ్యమంలో పాల్గొనడానికి నేను వస్తాను, మీరు కూడా రమ్మని సవినీయంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా నా ఉద్యోగపూర్వక వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరా సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, మరో 2 రోజుల్లో గడిపెల్లి రిజర్వాయర్ నుండి సాగునీటి విడుదల చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. SV infrastructure. కాకపోతే మనకి ఏం చేయాలంటే కొంచెం లెవెల్ వేస్తే నీళ్ళు నిలబడతాయి సార్. అందుకు సీపేజే లేదు మాకు ఏంటంటే డ్యామ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది తమరు అన్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారని ప్రకటించి వెన్ను చూపి పారిపోయింది తమరు. రేవంత్ రెడ్డి నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది అని కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే మంత్రి ఎమ్మెల్యే పదవులను సైతం దృఢప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర మాది. నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనకాడను అని మరోసారి చెబుతున్న. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు, అందులోని 13 హామీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం, చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అన్నారు. రైతులు రాజు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. భూత్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకే దఫాలో రైతుకి రుణమాఫీ చేయడం అనేది చాలా మంచి పరిణామమని అన్నారు. రుణమాఫీ వల్ల ఎంతో మంది రైతులకు రుణం విముక్తి కలిగి ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో మాటలకే రుణమాఫీ అన్నారే తప్ప ఎక్కడ రైతులను బాగుపరిచిన దాఖలాలు లేవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 ధరుముల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట.
కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. మానవత్వం చాటుకున్న అమర్చింత ఎస్ఐ సురేష్ సార్. వనపర్తి జిల్లా అమర్చింత మండల కేంద్రంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలు 65 సంవత్సరాల లక్ష్మమ్మ కాల్ ఇన్ఫెక్షన్స్ కావడంతో అమరచింత వర్క్ బోర్డు షెటర్ల కాడ అవ్వను చూసి ఆత్మకూరు అంబులెన్స్ అమర్చింత మున్సిపల్ సిబ్బంది పిలిపించి ఎస్ఐ పక్కనే ఉన్న హోటల్లో వృద్ధురాలికి బట్టలు మార్పించి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ను శాంతినగర్లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ పి జయశంకర్ ఘనంగా సన్మానించారు. బొకే ఇచ్చి శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని ఆయనకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆశాలు, సుజాత, మంజుల, జయంతి, మహాలక్ష్మి, రేణుకా, సావిత్రి తదితరులు ఉన్నారు. నేడు మక్తల్ అంబేద్కర్ నగర్ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి సాయంత్రం భోజనం చేసి మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. నీట్ పేపర్ లీక్ కేసులో బీహార్లోని పాట్నా ఎయిమ్స్ డాక్టర్ల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో 4 ఎయిమ్స్ డాక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. ఈరోజు చందన్ సింగ్, రాహుల్ ఆనంద్, కరణ్ జైన్, కుమార్ సాను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. నిందితుల గదులను సీల్ చేసిన సీబీఐ ల్యాప్టాప్, మొబైల్ను సీజ్ చేసింది. 4 2021 బ్యాచ్కు చెందిన వైద్యులుగా గుర్తించారు. నేడు వీరిని అధికారులు విచారించనున్నారు. 4 నిందితులు పేపర్ లీక్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. జూరాలకు కృష్ణమ్మ పరుగులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండు కుండలా తలపిస్తున్నాయి. దీంతో ఆ 2 ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన ఉన్న జూరాల జలాశయానికి నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతుంది. 2-3 రోజులలో జూరాల పూర్తి నీటి మట్టం అయితే ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారు. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతుంది.